Welcome to the review of Squid Game Season 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్విడ్ గేమ్ సీజన్ 1 ఎవరైతే చూడలేదో వెంటనే ఈ వీడియో ఆపేసి వెళ్ళి చూడండి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో అవైలబుల్గా ఉంది. మీరు పక్కా ఎంటర్టైన్ అవుతారు. అరే ది బెస్ట్ సిరీస్ రా అన్న ఫీలింగ్ అయితే మీకు అనిపిస్తుంది సీజన్ 1 చూసినప్పుడు. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ గేమ్స్, మనకు ఒక క్యూరియాసిటీ, నెక్స్ట్ ఏం జరిగిద్ది అనేది ఒక ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్ వైబ్స్ పక్కాగా అనిపిస్తుంది మీకు. సో సీజన్ 1 ఫుల్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు సీజన్ 2 అయితే రిలీజ్ అయ్యింది. సో సీజన్ 1 స్టోరీ అనేది నేను బ్రీఫ్గా చెప్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి అండ్ సీజన్ 2 అయితే కంటిన్యూ చేయండి. సీజన్ 1 స్టోరీ చూసుకుంటే చాలామందికి మనీ అవసరం. సో వాళ్ళు ఏంటంటే బయట చాలా అప్పులు చేసేసి ఉంటారు. వాళ్ళకి ఆ మనీ పక్కాగా అవసరం అనుకున్న వాళ్ళకి కొంతమంది ఏంటంటే గేమ్స్ ఆడిపించి మనీ ఇస్తామని చెప్తారు. సో వీళ్ళు కూడా ఏంటంటే సరే వెళ్దాం ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తారు. గేమ్లోకి అయితే ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యాక ఏం జరిగింది, వాళ్ళు ఎలాంటి గేమ్స్ ఆడారు, మన చిన్నపిల్లలు ఆడే గేమ్సే కానీ ఏ విధంగా ఆడారు, ఆ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఏమవుద్ది, ఎలిమినేషన్ ఎలా ఉంటుంది అనేది మీరు వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవచ్చు. చెప్తున్నాను మీకు, మీరు పెట్టే టైం ప్రతి మినిట్ ప్రతి సెకండ్ వర్తి అనిపిస్తుంది మీకు చూసినప్పుడు. సీజన్ 2 స్టోరీ విషయానికి వచ్చేస్తే సీజన్ 1 ఎక్కడైతే స్టాప్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూ అవుతూ ఉంటుంది. సీజన్ 1లో విన్నర్ ఎవరైతే ఉన్నారో తను ఈ గేమ్ని ఆపాలి ఏదో విధంగా అని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటాడు. సో ఆ ప్రయత్నంలో ఏం జరిగింది ఏంటి, తను మళ్ళీ గేమ్లోకి ఎంటర్ అయ్యాడా లేదా, ఒకవేళ ఎంటర్ అయితే గేమ్స్ ఎలా ఆడాడు, ఎలా బయటపడ్డాడు ఏంటనేది మీరు వెబ్ సిరీస్ తెలుసుకోవచ్చు. అండ్ ఇక ఫైనల్గా ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే మొత్తం దీంట్లో టోటల్ 7 ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ ప్రతి ఎపిసోడ్ 1 అవర్ ఉంటుంది పక్కాగా. అండ్ మొత్తం ఓవరాల్ 7 అవర్స్. నాకైతే కొంచెం స్లోగా ఉంది కానీ బెస్ట్ సిరీస్. అసలు మీకు టైం ఎలా అయ్యిందా అని కూడా అనిపించదు. స్లోగా ఉంటుంది కానీ మీకు పక్కా ఎంటర్టైన్మెంట్ అవుతారు. సేమ్ సీజన్ 1లో ఉండే రెడ్ లైట్ గ్రీన్ లైట్ గేమ్ అయితే దీంట్లో ఉంటుంది. బట్ తర్వాత నుంచి వచ్చే గేమ్స్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కానీ సీజన్ 1తో పోలిస్తే సీజన్ 2 గేమ్స్ అనేవి అంత ఎఫెక్టివ్గా అనిపించవు. సీజన్ 1లో ప్రతి గేము ఒక ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీ పెంచుతూ ఉంటుంది. బట్ సీజన్ 2లో ఏంటంటే కొంచెం కొత్తగా ఉన్నట్టు ఉంటుంది గేము. కానీ ఇవి కూడా పర్లేదు, బట్ సీజన్ 1తో పోలిస్తే అంత ఉండదు. అండ్ అలాగే సీజన్ 2 అనేది అబ్రప్ట్గా ఎండ్ అయిపోయింది. దీనికి ఒక కంప్లీట్నెస్ అయితే లేదు మీరు చూసిన వాళ్ళకి. సో సీజన్ 3 కోసం అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ క్లిఫ్ హ్యాంగర్తో అయితే స్టాప్ చేశారు సీజన్ 2ని. ఇది ఒక సౌత్ కొరియన్ డ్రామా థ్రిల్లర్ వెబ్ సిరీస్. మీరు సౌత్ కొరియన్ వెబ్ సిరీస్ కానీ కొరియన్ వెబ్ సిరీస్ కానీ చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి, మీకు పక్కాగా ఎంటర్టైన్ అవుతారు. ఇది ఎలా అంటే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కూడా గేమ్లోకి ఎంటర్ అవ్వు. సో ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటుంది, అసలు ప్రీవియస్కి ఏం జరిగింది, దానికోసం హీరో వాళ్ళు గాలింపులు గట్టా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే గేమ్లోకి ఎంటర్ అవుతారో చెప్తున్నా అసలు మీకు బోర్ అనేది ఉండదు. క్యూరియాసిటీ, నెక్స్ట్ ఏం జరిగిద్ది, మనీ కోసం మనుషులు ఎంత క్రూయల్గా అయిపోతారు అసలు అనేది మీకు దీంట్లో క్లియర్గా చూపిస్తారు. అండ్ అసలైన గేమ్స్, స్పెషల్ గేమ్స్ అవే, చిన్న పిల్లల గేమ్స్ కాదు. దీంట్లో కొన్ని స్పెషల్ గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్ చూస్తూ ఉంటే మీకు మత్తరి పోద్ది, అసలు ఆ రేంజ్లో ఉంటుంది. మనిషి క్రూయాలిటీ ఎలా ఉంటుంది, అసలు మనిషి ప్రాణం కన్నా డబ్బుని ఎంత ఎక్కువ ఇష్టపడతా ఉంటాడు అనేది వెబ్ సిరీస్లో తెలిసిద్ది. సో ఖచ్చితంగా చెప్తున్నాను, మీరైతే మిస్ అవ్వకండి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. సో ఇది స్క్విడ్ గేమ్ సీజన్ 2 రివ్యూ అయితే. ఓవరాల్గా 1 వర్డ్లో చెప్పాలంటే సీజన్ 2 నాకు బాగా నచ్చింది. బట్ సీజన్ 1తో పోలిస్తే అంత ఉండదు, కానీ దేనికి తగ్గట్టు దానికే ఉంటుంది. సీజన్ 1లో మీరు ఫస్ట్ టైం చూస్తారు కాబట్టి మీరు బాగా కనెక్ట్ అవుతారు. సీజన్ 2 ఏంటంటే ఆల్రెడీ సీజన్ 1 చూసిన వైబ్తో ఉంటారు కాబట్టి కొంచెం ల్యాగ్ అనిపిస్తూ ఉంటుంది. అదిను అబ్రప్ట్ ఎండింగ్ ఉంటుంది. సో ఇది సీజన్ 3 కోసం అయితే వెయిట్ చేసేలాగా ఉంచింది. సో ఇది స్క్విడ్ గేమ్ సీజన్ 2 రివ్యూ అయితే. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.